నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బనగానపల్లెలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై సభా వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజం పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేనాని వెల్లడి కాగా పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో బగ్గుమన్న అసమ్మతి టీడీపీ జెండాలు ఫ్లెక్సీలను తగలబెట్టిన ఆ పార్టీ నేతలు టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల తొలి విడతలో 94 అభ్యర్థుల పేర్లు ప్రకటించగా మలి జాబితాలో 34 మంది పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు వాడవాడలా ఘనంగా జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పతాక ఆవిష్కరణలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జన సైనికులు వీర మహిళలు సీఎం జగన్ నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలకు వైభవం తీసుకువచ్చారన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు వైకాపా సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బలగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల సందర్భంగా చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. బీజేపీ టీడీపీ జనసేనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని జగన్ ప్రసంగించారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుంది? దగా గుర్తుకు వస్తుంది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా? ఆయనకు విశ్వసనీయత లేదు. దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుంది? వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారు. 6 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలను మార్చే వంచకుడు గుర్తుకు వస్తారు. 3 పార్టీలు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్తు మీద యుద్ధానికి వస్తున్నాయి. 2014లో కూడా ఇవే పార్టీలు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేశాయని జగన్ అన్నారు. పేదలకు మేలు చేయడంలో ఎవరి ట్రాక్ రికార్డు ఏంటో చూద్దామా అని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనలో పేదలకు 1 రూపాయి అయినా లబ్ధి చేకూర్చారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం 99% హామీలు నెరవేర్చిందని వైఎస్ జగన్ అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 107,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం అభ్యర్థుల రెండవ జాబితాను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి జాబితాలో 34 మందిని ఖరారు చేశారు. పొత్తుల లెక్క ప్రకారం మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు కాదు గంట గంటకు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికలో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. గత కొంతకాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందని తెలియజేశారు. క్వాలిఫైడ్ టీచర్లు, విశాలమైన తరగతి గదులు, చక్కని మరుగుదొడ్లు, ఫర్నిచర్తో ఈ ప్రభుత్వంలో పాఠశాలలన్నీ విలసిల్లుతున్నాయన్నారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు 14వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లతో నిర్మించిన 10 అదనపు తరగతి గదులను పశ్చిమ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి గురువారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో విద్యాలయాలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉండేవని, కానీ నేడు సకల వసతులతో కలకల్లాడుతున్నాయన్నారు. సివిఆర్ హైస్కూల్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులందరూ కలిసి స్కూలు ఆవరణలో ఒక కళావేదికను నిర్మించడం హర్షణీయమన్నారు. అలాగే మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో హైస్కూల్ ఆవరణలో ఒక జూనియర్ కళాశాలను కూడా గతేడాది ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం 26 మంది విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. వీరంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ చేయూతనందిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా విధానంలో జగనన్న ప్రభుత్వం చేసిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, ఏఈ వెంకటేష్, హైస్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం, స్థానిక కార్పొరేటర్ బాలస్వామి, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు వికి, చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి మనం ఒక 10 క్లాస్ రూముల్ని 1,50,00,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు విజయవాడ నగరంలో చాలా పురాతనమైనటువంటిది. చాలామంది విద్యార్థులందరూ కూడా ఇక్కడే చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్లో 180 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది. ఈ 180 మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. 26 మంది జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ. హెచ్ఎం గారు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 10th క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కళావేదికని కూడా ఇచ్చేశారు. కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. చెందిన స్కూలు సివిఆర్ మున్సిపల్ హై స్కూలు. ఈ యొక్క స్కూల్ని 1,50,00,000 పెట్టి ఆధునీకరించి నాడు నేడు అని చెప్పని స్కూల్స్ని బలోపేతం చేయడం కానివ్వండి, హాస్పిటల్ని బలోపేతం చేయడం కానివ్వండి, వాటన్నింటిలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 1,50,00,000తో 10 రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా సివిఆర్ హై స్కూల్ను కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా ఉచిత విద్య నేర్పించాలి, చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధ్యమని చెప్పి నేను భావిస్తున్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకనే మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని ఈ ప్రజానికి అందరూ కూడా కోరుకుంటాం. మున్సిపల్ స్కూల్ రెనోవేషను 1,50,00,000తో అభివృద్ధి చేశారు. 14th ఫైనాన్స్ నిధులతో ఈ అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ని ప్రవేశపెట్టడం, అట్లాగే జూనియర్ కాలేజీగా మార్చడం ఈ స్కూల్ని చాలా అభినందనీయం. ఇలా అభివృద్ధి చేయడంలో మల్లాది విష్ణు గారి కృషి ఎంతో ఉంది. ఆయన అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఈ డివిజన్లో ప్రతి పని అభివృద్ధి దిశగా నడుస్తుంది. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో వెల్లంపల్లి శ్రీని గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. టీడీపీ జెండాలు తగలబెట్టడం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతున్నట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో టీడీపీలో నిప్పు రాజేసినట్లయింది. పిఠాపురం టీడీపీ నేతల్లో అసంతృప్తి సెగ మొదలైంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను నిప్పుపెట్టి టీడీపీ కార్యకర్తలు తగలబెట్టారు. స్థానిక నేత వర్మకి సీటు రాకపోవడంతో కార్యకర్తలు తమ అసంతృప్తిని తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని మనోధైర్యాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ వైకాపా ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి క్రీడల్లో యుద్ధ క్రీడగా పరిగణించే కరాటే, కుంఫులు ఆత్మరక్షణకు దోహదపడతాయని తెలియజేశారు. కోఫుకాన్ షిటోరియో కరాటే స్కూల్ ఇండియా వారు పర్యవేక్షణలో శారదా కరాటే స్కూల్ కరాటే ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానాలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కు ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఎమ్మెల్యే మెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, 30వ డివిజన్ కార్పొరేటర్ బిహెచ్ఎస్వి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ పోటీలలో శారదా కరాటే స్కూల్లోని విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైనారు. బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విభాగాల్లో వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్కు, ఎల్లో బెల్ట్ నుండి ఆరెంజ్ బెల్ట్కు, ఆరెంజ్ బెల్ట్ నుండి గ్రీన్ బెల్ట్కు 100 మంది విద్యార్థులు పాల్గొని బెల్ట్ టెస్ట్ నందు ఉత్తీర్ణులైనారు. ఇందులో భాగంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రతి విభాగంలో 5 చొప్పున సాధించారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఆరెంజ్ టు గ్రీన్ బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఎం చరణ్ సాయి, దేదివ్య, మణికంఠ వికాస్, నాగ నవీన, ఎస్కే నాగుల్ మీరావలి నిలిచారు. ఎల్లో టు ఆరెంజ్ బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఎండి తస్నీం, జి త్రిలోక్, కె లోకేష్ రామ్, జి ముఖేష్, కేఎం ఫైసల్ ఖాన్ గెలిచారు. వైట్ టు ఎల్లో బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎస్ లక్ష్మీదుర్గ, జి ప్రియదర్శిని, పి రేవతి రేణుక, ఎం కుశల్, ఎస్ మహా అభిరామ్కు మెడల్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ శారదా కరాటే స్కూల్ విద్యార్థులు ప్రతిభ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా యువతులు బాగా విద్యను ప్రదర్శించి సెల్ఫ్ డిఫెన్స్లో తమకు సాటి లేరని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తన పిల్లలకు ఆత్మరక్షణ ఉండాలని, ఆరోగ్యం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో పంపించడం మంచి పరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టైల్స్ హెడ్ బ్రేకింగ్స్లో పాల్గొన్న చిన్నారుల్ని ప్రత్యేకంగా అభినందించారు. అంత చిన్న వయసులోనే అంత దృఢంగా తయారు చేసిన కరాటే కోచ్ బల్లం కిషోర్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ చీఫ్ ఎగ్జామినర్ టి వాసు మరియు సెన్సాయ్ ఎం కన్నాను అభినందించి ఉత్తీర్ణులైన వారికి బెల్ట్తో పాటు సర్టిఫికేట్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు టెక్కెం కృష్ణ, ఈసరపు రాజు, ఉమ్మడి వెంకట్రావు, మొనదల గోపి, మురికిపూడి కోటి, అజిత్ సింగ్ నగర్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అగస్త్య రవికుమార్, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరాటే కోచింగ్ నేర్చుకుంటున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారికి, శ్రీ శైలజారెడ్డి గారికి, రాజు గారికి, అదేవిధంగా ఉమ్మడి వెంకట్రావు గారికి, కృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్న వయసు నుంచే ఈ కరాటే కోచింగ్ వల్ల పిల్లలకి వాళ్ళు కాపాడుకునే విధంగా ఈ కరాటే కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకున్నాను. తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణగా పిల్లల్ని చక్కగా కోచింగ్ పంపించి, మీరు పంపించిన వెంటనే కిషోర్ కానీ ఇతర కోచ్లు కూడా వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇప్పుడు పిల్లలు చూసాము. ఎంతో చక్కగా ఆడపిల్లలు ఏదైతే మగవాళ్ళు ఇబ్బంది పడితే ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలని చెప్పని మనకు చూపెడతాం కానివ్వండి. పిల్లలకి ఇందాక టైల్స్ ద్వారా చిన్న పిల్లల మీద కూడా తల మీద కూడా ప్రయోగించడం జరిగింది. వాళ్ళు ఎక్కడో కూడా ఈ కరాటే ట్రైనింగ్ వల్ల వాళ్ళు చాలా దృఢంగా అందరూ కూడా చాలా చక్కగా ఉండడం జరిగింది. పిల్లలు ఇదే ప్రకారం ఎల్లో బెల్ట్ అని, ఆరెంజ్ బెల్ట్ అని, గ్రీన్ బెల్ట్ అని మీరందరూ కూడా కరాటేలో టాప్ బెల్ట్ వేసుకునే విధంగా మీరు ట్రైనింగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి 3 years నుంచి కిషోరు చక్కగా ఈ కోచింగ్లో ఎంతోమంది పిల్లలకి ఈ కరాటే క్లాసెస్ నేర్పిస్తున్న కిషోరు చాలా బాగా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని బాగా ఈ కరాటేలో కోచింగ్ ఇప్పించుకునే విధంగా ఉండాలని చెప్పని కిషోర్ కూడా మరింత మందికి
కరాటే వల్ల ఏంటంటే ముందర మనకి మనం ధైర్యంగా ఉండని తెలుసుకుంటాం. అందుకని ఈ కరాటే ఉపయోగపడుతుంది తెలియపరుచుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోటీల నాలో మరి క్లాస్ నానాలో మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే గౌతమ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అలాగే చిన్నారులకి, అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఎందుకంటే పిల్లలకి ఏ శిక్షణ ఇవ్వాలన్నా కూడా తల్లిదండ్రులు స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా బిడ్డ వాడు ఎంచుకున్నటువంటి రంగంలో అవ్వచ్చు, లేదా స్టడీస్లో అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్లో అవ్వచ్చు కూడా తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ తల్లులే ఎక్కువ కనపడతా ఉన్నారు. ఎందుకంటే తండ్రి బిజీగా ఉంటాడు కాబట్టి తల్లి ఇలాంటి కార్యక్రమాల్లో చక్కగా వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేటగిరీస్లో మరి నా కొడుకు కూడా రాణించాలి, నా కూతురు రాణించాలి. అలాగే ఇంత చిన్న పిల్లలు నిజంగా చాలా చాలా ముచ్చటేస్తుంది వీళ్ళ చూస్తూ ఉంటే. మరి దీంట్లో మరి 3 కేటగిరీస్ ఉన్నాయా? మరి మీ అందరూ కూడా చక్కగా కరాటే నేర్చుకోండి. ఎందుకంటే మనల్ని కాపాడుకోవటం ఇప్పుడు పిల్లలు చూసాం మీ అందరినీ కూడా. ఎందుకంటే ధైర్యం మనలోనే ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా జయించవచ్చు అనేటువంటి దానికి ఇదొక స్ఫూర్తి అన్నమాట. చేయటం జరిగింది. ఈ బెల్ట్ గ్రేడింగ్లో సుమారుగా 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్స్, ఆరెంజ్ బెల్ట్స్, గ్రీన్ బెల్ట్స్ పొంది మన కనకరాజ్ కిషోర్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళు వ్యవహరిస్తూ చక్కని కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనం సర్టిఫికేట్స్ని అందజేస్తూ బెల్ట్స్ కూడా అందజేస్తున్నాము. వీళ్ళని ఇలాగే తయారు చేసి నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ చేసి వీళ్ళు ఇంకా ఎదగాలని మేము ఆశిస్తున్నాం. కొఫ్ఫుఖాన్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో శారదా కరాటే స్కూల్ విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఏపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ వాసు గారు పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా సెంటర్కి ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా ఏపీ 518 గౌతమ్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీధర్ కానీ, అలా జానారెడ్డి గారు ఇలా పాల్గొని మా విద్యార్థులకి దీవెనలు అందించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అట్లాగే యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అధికార ప్రతినిధి అయిన మా టెక్నిక్ కృష్ణ గారు కూడా ఇచ్చేసి మా స్టూడెంట్స్ అందరికీ ఆశీస్సు అందజేయడం జరిగింది. ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో కఠోర దీక్ష చేసిన విద్యార్థులు కానీ, అదేవిధంగా వారు సహకరించి ఈ యొక్క ఈవెంట్ను ఆద్యంతం కూడా ముందు నడిపించిన వారి తల్లిదండ్రులు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సహకారం తల్లిదండ్రులకు అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన అందరినీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ టికెట్ ఇవ్వలేదని కంకిపాడుకు చెందిన ఎస్ఎస్ఎల్ నాయకుడు నాగేశ్వరరావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని అతనిపై నీళ్లు పోశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా పెనమలూరు నుంచి చంద్రబాబు కుటుంబీకులు తప్ప వేరే ఎవరు బరిలో ఉన్నా తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని టీడీపీ నేత బోడే ప్రసాద్ హెచ్చరించారు. తన పార్టీ మారనని, అక్కడి నుండే పోటీ చేస్తానని, తనకు కాకపోతే స్థానికులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి, బయట వారికి ఇస్తే మద్దతిచ్చేదే లేదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టి సర్వేలన్నీ నాకే అనుకూలంగా వచ్చాయి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, కుటుంబాన్ని వదులుకున్నా, పిల్లల్ని కనీసం నెలలో ఒకరోజు ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో నేను బాబు ఎక్కడ హైదరాబాద్లో ఉంటే ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నేను పనిచేసా పార్టీ కోసం. ఈరోజు వచ్చి ఎవరికో స్థానం కల్పిస్తానంటే మాత్రం మేము దాన్ని స్వీకరించాం. అది నేను ఎలా చెప్పగలను? అది చంద్రబాబు గారు చెప్పాలి. నేనైతే ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నేను కష్టపడి పనిచేశాను. నేను ఇవాటికి ఛాలెంజ్ చేస్తున్నా. 175 మంది 175 నియోజకవర్గాల్లో నేను కష్టపడి పనిచేసినట్టుగా, నేను ఖర్చు పెట్టుకున్నట్టుగా ఎవరైనా ఖర్చు పెట్టారో ఒక్కసారి చెప్పమనండి. నేను తిరిగినట్టుగా నా దగ్గర ఉన్న డేటా కానీ, నేను కలిసిన ఫ్యామిలీలు కానీ, ఓటర్లు కానీ 3 లక్షల మంది ఓటర్లు ఉంటే పక్క నియోజకవర్గం ఓటర్లు ఉన్నా కానీ బాబు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాను. నేను
నేనేం తప్పు చేశానని అడుగుతా ఉన్నా. కార్యకర్తలు కూడా చాలా భావోద్వేగం గురవుతున్నారు. నేను ఆవేశపడొద్దని చెప్తున్నాను. చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి మనకి అవకాశం కల్పిస్తారని చెప్తున్నాను. ఎవరిని కూడా ఆవేశపడొద్దని చెప్తున్నాను. నేను 100% పార్టీ మారను. ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబేనని నొక్కి వక్కాణించారు. పవన్ కళ్యాణ్ కేవలం 23 సీట్లకే పరిమితమై చంద్రబాబు పల్లకి మోయటానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు జన సైనికులను కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు ఆధ్వర్యంలో బాదరాజరాజేశ్వరిపేట మసీద్ రోడ్డు దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్తో పాటు మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ 23 సీట్లకే పరిమితం అయ్యారని, చంద్రబాబు పల్లకి మోయడానికే జన సైనికులను కూడా పల్లకి మోపిస్తున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడగడం జరుగుతుంది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పథకాలన్నీ వస్తున్నాయ్యా, మేము జగనన్నకే తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే జగనన్న ప్రజలకి అన్ని పథకాలు అంత సంక్షేమం అందిస్తున్నారు. మరి ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం అందించిన తర్వాత మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళందరూ చక్కగా మాకు మళ్ళీ జగనన్నే కావాలి, మేము జగనన్ననే గెలిపిస్తామని చెప్తున్నారు. మరి ఇంత ఆదరణ ఉండి ఈరోజు జగనన్నకి తోడుగా మేము ఉన్నామని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేమే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసాం, మేమే ప్రజలకి అండగా ఉన్నాం, మేమే ప్రజలకి ఎంతో మేలు చేశామని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ప్రజలకి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలో వచ్చిన చంద్రబాబుకి మళ్ళీ ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు చేసి మరి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటు అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఓటు వేసి జగనన్న గెలిపిస్తాం అంటుంటే వీళ్ళేమో జగనన్న ఏదైతే పథకాలు ఇస్తున్నాడో, ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడని చెప్తున్నారు. మేము ఇచ్చే పథకాలని చూసి మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అంట. మీరే గ్రహించుకోవాలి. పేదవాడు బాగుపడడం, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వడం, పేదవాడికి ఇల్లులు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబుకి మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోయడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ జన సైనికుల్ని మోసం చేస్తూ, కాపు సోదరుల్ని మోసం చేస్తూ పల్లకీలు మోస్తున్నాడు. కేవలం 24 సీట్లు ఇచ్చి ఈరోజు 21కి పరిమితం అయిపోయాడు. ఈ మాత్రం దానికి హడావుడి చేసేసి పాతాళానికి నొక్కేస్తానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. డివిజన్ అభివృద్ధి పనుల్లోనా, సంక్షేమంలోనా, ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, అభివృద్ధి పదంలో ఇంకా ఏమైనా పని చేయాల్సి ఉందా అన్నది ప్రతి ఒక్క గడపకి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. ఆసిఫ్ గారు గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు గుంపులన్నీ కలిసి వస్తున్నాయి జగనన్నని ఎదుర్కోవడానికి. సింగిల్గా వచ్చే ధైర్యం లేక 20 రోజులు వెళ్ళి ఢిల్లీలోన అక్కడ ఉండి వాళ్ళని బతిమలాడుకొని మరీ తెచ్చుకున్నారు. అయినా కానీ ఎన్ని పొత్తులు కలిసినా, ఎన్ని జెండాలు కలిసినా జగనన్నని ఏమీ చేయలేరు.
ఈరోజు టీడీపీలోన జనసేనలోన ఏదైతే జనసేనకి 24 ఇస్తే అందులో 3 వెనక్కి బీజేపీకి ఇవ్వటం జరిగింది. 21 ఉన్నాయి. ఈ 21లో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు తెలియజేసినారు 11 ఆల్రెడీ టీడీపీ నాయకులు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇందులో జనసేన నాయకులు అన్న వాళ్ళు ఎక్కడున్నారు చూపించమని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. 56వ డివిజన్లో మన పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, మన గౌరవనీయులైనటువంటి మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు గడప గడపకి పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా జగనన్న పథకాలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా మహిళలు పురుషులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి తమదైన శైలిలో ఓటు వేస్తామని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మరి జగనన్న ఇచ్చినటువంటి పథకాలే కారణం. ఆయన పరిపాలన సౌలభ్యం కానీ ఆయన ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడంలో కానీ సఫలీకృతమైనట్టు ఈ ప్రభుత్వం చేసినట్టు గత ప్రభుత్వాలు ఏమీ కూడా చేయలేదని గట్టిగా చెప్తున్నారు. జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయటమే ధ్యేయంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కోరారు. సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది జనసేన ఆశయమని ఆయన వెల్లడించారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక 53వ డివిజన్లో పొట్నూరి శ్రీనివాసరావు, రేకపల్లి శ్రీనివాసరావు, మోహన్ రావు ఆధ్వర్యాన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ఉన్న జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులకు జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. 5 ఏళ్ల పాటు పోటీ చేయకపోయినా రాష్ట్రం బాగుండాలనే గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ విశేష కృషి చేశారని తెలిపారు. జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో నిలబడడానికి, పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2009లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగలేదు, తగ్గలేదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని మహేష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,00,000 మందిని కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని అన్నారు. గత 5 ఏళ్లలో ఇసుక పాలసీ, అమరావతి, రైతుల పక్షాన నిలబడ్డారని, కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించారని చెప్పారు. సెంటు భూమి, జాబ్ క్యాలెండర్స్పై మాట్లాడారని, 30,000 మంది మహిళల మిస్సింగ్పై సంచలన విషయాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారని తెలిపారు. అందువల్లే ఆయన జాతీయ స్థాయిలో పొత్తులకు అనుసంధానకర్తగా మారారని అన్నారు. నాయకుడిపై సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండాలని, ఆయన అడుగులో అడుగు వేయాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా అందరూ పనిచేయాలని కోరారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున 53వ డివిజన్ స్థానికంగా ఇక్కడ మరి పొట్నూరు శ్రీనివాసరావు గారు, రేకపల్లి శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జెండా ఈ రోజున ఇక్కడ ఎగరేయడం జరిగింది. ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, జనసేన పార్టీ విజయవాడ నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి, పెద్దలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు. మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాపుల దశాబ్దాల కలను వైసీపీ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపు కళ్యాణ మండపం కావాలని అడిగినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంను ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులు గత దశాబ్దాల కాలం నుండి
కాపులు మాకు కళ్యాణ మండపం కావాలని కోరుతున్నారని, కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి కట్టించలేదని అన్నారు. జగన్ హయాంలో వాళ్ళకి స్థలం కేటాయించి కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. నూతన హంగులతో అభివృద్ధి పరిచామన్నారు. కాపులపై చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని అన్నారు. కాపు నేస్తం పేరుతో కాపులకు మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జన సైనికులను మోసం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జనసేనను పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేశాడని తెలిపారు. కాపులకు అన్ని విధాలుగా తోడుగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. ముద్రగడను ఇబ్బంది పెట్టింది చంద్రబాబు అని అన్నారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసింది టీడీపీ అని అన్నారు. కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద సోదరులు స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరులు అడపా శేషు గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, ఇతర కార్పొరేటర్స్ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇందాక కొన్ని స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది, రోడ్స్ ప్రారంభించుకోవడం జరిగింది, సామాజిక భవనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు కాపు భవనం, గత దశాబ్దాల నుంచి ఇక్కడ కాపు భవనం కావాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మల్లాది విష్ణు గారు నాయకత్వంలో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు ఈ స్థలాన్ని తీసుకోవడం, కాపు భవనం దాదాపు కోటి 1,25 లక్షలు పెట్టి ఈ భవనాన్ని సుందరంగా రూపొందించడం జరిగింది. అక్కడ నాడు నేడు మనం బోర్డులు చూస్తే గతంలో ఈ స్థలం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాపుల మీద చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియపరచుకుంటారు. నియోజకవర్గంలో 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపం ఓపెనింగ్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు మన అడపా శేషు గారు, అలాగే డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్స్, డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా రావటం జరిగింది. ఇన్ని 14 ఏళ్ల సీనియారిటీ, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, అదే కాపు సంఘానికి చెందిన వాళ్ళు కానీ, ఏనాడు కాపులకు అంటూ ఒక భవనం కావాలని కానీ, కాపులకి ఒక భవనం కట్టించాలన్న ఆలోచన కూడా లేదు. ఈరోజు కార్పొరేషన్ ద్వారా ఈ ల్యాండ్ ఇవ్వటము, ఈ ల్యాండ్ కాస్ట్ 2.5 కోట్లు, అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ బిల్డింగ్ నిర్మించుకోవటము, పూర్తిగా మన విష్ణు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ భవన శంకుస్థాపన జరగడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఉదయం ఏమో 3.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు సాయంత్రం కూడా 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా కాపు కళ్యాణ మండపం దగ్గరికి స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయ్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాపు జేఏసీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎందుకంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేయనటువంటి పని, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పనులు. గులాబీ తోటకు పోయారు, ఒక కాగితం తీసుకొచ్చి శాంక్షన్ అయిపోయిందని చెప్పి అక్కడ శిలాఫలకం వేశారు. రాధానగర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఎస్వి రంగారావు గారి పేరు మీద, వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మీద అట్టహాసంగా ప్రారంభించారు జీవో రూపంలో. ఇది ఎన్నికల్లో 4-5 నెలల్లో ఉన్నాయనగా జీవో తీసుకొచ్చారు. మేమైతే అలా కాదు, ఎన్నికైనటువంటి వెంటనే వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మీద
కాపు కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పని కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము, కాపు కార్పొరేషన్ చైర్మన్తో మాట్లాడాము, నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయరు, స్థానిక కార్పొరేటర్లతో మాట్లాడాము. ఇక్కడ 1,25,00,000 రూపాయలతో దాదాపుగా 600 మందికి సరిపడా ఒక కళ్యాణ మండపాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మా చిత్తశుద్ధి అంటే ఇది కార్యరూపం దాల్చింది. కాపు కళ్యాణ మండపం 1,20,00,000 రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న ఏరియాలో కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి వారి హయాంలో వేసుకోలేకపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి మల్లాది విష్ణు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనలు అందరూ కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా వారి ఏరియాలో, వారు నివసించే ఏరియాలో కూడా రోడ్లు వేసి మేము చెప్తే చేస్తాం అనే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అడపా శేషు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శ్రీశైలజ గారు, కార్పొరేటర్ గారు అలంపూరి విజయలక్ష్మి గారు వీరంతా వచ్చి మరి కాపు కళ్యాణ మండపాన్ని, వంగవీటి మోహన రంగా గారి కాపు కళ్యాణ మండపాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మండపంలో ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇది కాపు భవన్ అనే కాదు, ఇక్కడ ఉన్న స్థానిక పేదలందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లన్నీ, పెళ్ళిళ్ళన్నీ చేసుకోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 61వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ మరుపిళ్ల చిన్నారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి నగేష్ నాయక్, డివిజన్ నాయకులు చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 11వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున 67వ డివిజన్ అధ్యక్షులు చిన్నారావు గారు, అలాగే ఉపాధ్యక్షులు మా గణేష్ గారు, చరణ్ గారు, బాలాజీ గారు, ఇలాగా వారి యొక్క డివిజన్ సభ్యులందరూ కూడా ఈ రోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, మరి ఈ రోజున భవన కార్మికుల కోసమే కానివ్వండి, యువత కోసమే కానివ్వండి, అనేక సందర్భాల్లో రోడ్ల మీద కానీ ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, అసమర్థిని ప్రజల తరపున ప్రతినిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతిదీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో సమన్వయకర్తగా, డివిజన్ ప్రెసిడెంట్లుగా అందరం కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ 11 సంవత్సరాలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పెంచడానికి మా వంతు కూడా కృషి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. రాబోయే రోజుల్లో ఒక నియంత్రణని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రం నుంచి ప్రజలు పడుతున్న బాధలను విముక్తి కలగడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి రాబోయే రోజుల్లో 3 పార్టీలకి మద్దతు తెలియజేసి ఎక్కడైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ విగ్రహ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ గారికి, అదే తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు దాసరి దుర్గారావు గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ గారికి, ముందుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. ఈ రోజున ఈ రాష్ట్రంలో విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీలకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగులే కానీ, ఇసుక భవన నిర్మాణ కార్మికులే కానీ, అదేవిధంగా అనేక రంగాలలో మొత్తం కూడా ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ రోజున ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులకు అండగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువకులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటిదాకా కూడా 4.5 సంవత్సరాల కాలంలో
ఈ రోజుకి కూడా జాబ్ క్యాలెండర్ అన్న మాటే లేకుండా తూట్లు తొక్కి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున యువకులు నిరుద్యోగులందరికీ కూడా ద్రోహం చేస్తూ ఉంది. ఏవియేషన్ రంగంలో రాణించాలనుకునే వారికి తమ సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు అకాడమీ ఎండీ కెప్టెన్ శరత్ చంద్ర తెలిపారు. తమ సంస్థ 8 సార్లు జాతీయ అవార్డును అందుకుందని తెలియజేశారు. సరైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే బాధ్యత ఏరో ఫాల్కన్స్ తీసుకుంటుందన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ అకాడమీ నేడు ప్రారంభించారు. ఏవియేషన్ అకాడమీ ఎండీ కెప్టెన్ శరత్ చంద్ర మాట్లాడుతూ ఏవియేషన్ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణను ఇచ్చి వారి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో తమకు ప్రధాన కార్యాలయం ఉందని, విజయవాడలో తొలి శాఖను ప్రారంభించామని చెప్పారు. 6 నెలలు 12 నెలల శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని, 10+2 గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ విద్యను అభ్యసించిన వారు శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. ఏవియేషన్కు సంబంధించిన అన్ని కోర్సులలో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి 100% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తమ సంస్థ 8 సార్లు జాతీయ అవార్డును అందుకుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పైలట్, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్ ఇలా ఎటువంటి రంగంలో రాణించాలనుకున్న వారు తమ వద్ద శిక్షణ పొందవచ్చునని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, గోవా, వైజాగ్లో తమ శాఖలు ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు ఏ బ్రాంచ్కైనా వచ్చి కోర్సుల వివరాలు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సీఈఓ పులివర్తి దిలీప్ కుమార్ మాట్లాడుతూ విమానాశ్రయాలకు, విమానాయ సంస్థలకు తమ సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఏవియేషన్ రంగంలో ఉద్యోగాలు వచ్చేస్తాయని చాలామంది అపోహపడుతుంటారని, అందులో వాస్తవం లేదన్నారు. ఏవియేషన్ కోర్సు చేయకుండా ఏవియేషన్ రంగంలో ఉద్యోగం రావడం అనేది చాలా కష్టమన్నారు. So we are started a new branch in Vijayawada, Ben Circle lo start chesam. So మా ఏరో ఫాల్కన్స్ ఏం చేస్తుందంటే ఏవియేషన్ కోర్సెస్ అంటే ఏంటంటే, సో ఎవరైతే ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్గా ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో, లైక్ పైలట్ ట్రైనింగ్ కావచ్చు, ఎయిర్ హోస్టర్స్ అండ్ ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, ఫ్లైట్ డిస్పాచర్, ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్, ఇవన్నీ మీకు కొత్తగా ఇప్పుడు వింటూ ఉంటారు. సో ఇట్లాంటి రకరకాల కోర్సెస్ కొన్ని ఉన్నాయి అని మన ఆంధ్ర పిల్లలకి చాలా తక్కువ మందికి తెలుసు. సో అలాంటి వాటిలో ఎంతో ఎంప్లాయ్మెంట్, ఎన్నో ఎయిర్లైన్స్ అండ్ ఎన్నో ఎయిర్పోర్ట్స్ మంచి స్టాఫ్ కోసం చూస్తున్నారు. బట్ ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ మన పిల్లలకి, మన తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనకి తెలియక మనం అటువంటి ఇండస్ట్రీని మనం చూస్ చేసుకోలేకపోతున్నాము. ఒక అవేర్నెస్ లేకపోతే దాని గురించి మనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకో, దాని గురించి గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేకో, సో ఈ ఏవియేషన్ కోర్సెస్ అనేవి ఏంటంటే చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఎంచుకొని ఇది చదువుకోవడం. పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న టీడీపీ కోవర్ట్లను పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఓ పత్రికా కథనం రాసిందని, ఆ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు శివశర్మ తెలిపారు. తాము కోవర్టులు అయితే తమను పార్టీ సస్పెండ్ చేస్తుంది కానీ ఇతర బాధ్యతలు ఎందుకు అప్పగిస్తుందని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ ఆధారంతో తమను కోవర్ట్లు అని ప్రచారాన్ని చేస్తున్నారని నిలదీశారు. పార్టీ ఆ బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడే వ్యక్తులమని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న సుమారు 13 మంది డివిజన్ ప్రెసిడెంట్లందరినీ మార్చడం జరిగింది. మారించినందుకు ఎవరు ఇక్కడ బాధపడేవాళ్ళు ఎవరూ లేదు. కానీ మారుస్తూ వీళ్ళు కోవట్లుగా ఉంటున్నారు, కోవట్లుగా పనిచేస్తున్నారు, అందుకే మేము మారుస్తున్నారు అని అన్నారు. దానికి బాధ వేసి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చేసిన డివిజన్ ప్రెసిడెంట్లు అందరము, ఇంకా కొంత సోదరులు కూడా రావాల్సిన కొందరిది. కానీ మేము కోవట్లుగా అన్నందుకు మాకు చాలా ఇదేసేసి, మేము నిజంగా కోవట్లము అని నిరూపించగలిగే నుండి నిరూపించండి. మేము చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మేము విధేయులం. గత 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ డివిజన్ ప్రెసిడెంట్గా నేను 20 సంవత్సరాలు చేశా. నేను మార్కెట్ డైరెక్టర్గా 4 సంవత్సరాలు చేశా. అన్ని పార్టీ నాకు గుర్తించిందంటే నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా, ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు గుర్తించింది. మమ్మల్ని తీసేసినందుకు మాకు బాధ లేదు. కానీ మా మీద ముద్ర వేశారు. అది కూడా ఒక మీడియాలో, అది కూడా వచ్చింది, ఒక పేపర్లోనే వచ్చింది. ఆ విధంగా రాపించిన వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లు 83 ఓట్ల తేడాతో ఓడిపోయాను. డివిజన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. మరి గత 2 రోజుల క్రితం మా పార్టీ అధిష్టానం కొంతమందికి డివిజన్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు కల్పించి
మరి ఏదైతే మేము ప్రెసిడెంట్లుగా ఉన్నామో మాకు వేరే బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే దీన్ని ఒక వార్తాపత్రిక కోవట్లపైన చర్యలు తీసుకున్నారని చెప్పి ఒక కథనాన్ని రాసింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము కోవట్లమైతే మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, కానీ మాకు వేరే బాధ్యతలు ఎందుకు అప్పచెప్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము కోవట్లమైతే ఏ పత్రిక అయితే ఈ ప్రెసిడెంట్ల హోదాల్లో ఉన్న వాళ్ళని కోవట్లు అని చెప్పి తప్పించారని చెప్పి కథనం రాసిందో ఆ పత్రిక మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో మీరు ఆధారాలతో సహా మీరు కథనం వేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మార్చి 15న విజయవాడ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ నందు బీఎస్సీ వ్యవస్థాపకులు కాంచీరామ్ జయంతి సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పుష్పరాజ్ తెలిపారు. ఈ సభలో జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్, సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ బాలయ్య తదితరులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభా వేదికగా తమ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక విషయాలను గురించి మాట్లాడనున్నారని తెలియజేశారు. రేపు 15/3/2024న విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్లో మరి మా పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ కాంచీరామ్ గారి 90వ జయంతి సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి మా నాయకులు జాతీయ కోఆర్డినేటర్ శ్రీ ఆకాష్ ఆనంద్ గారు, అలాగే మా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ రామ్జీ గౌతమ్ గారు, అలాగే సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్, మాజీ డీజీపీ ఏసీబీ, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్కా పరంజ్యోతి గారు మా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆ బహిరంగ సభ నుంచి మాట్లాడతారు. అలాగే మా ఉపాధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారు కూడా ఆ సభలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి మీ అందరూ రేపు ప్రెస్ కవరేజ్ ఇవ్వడం కోసం మీ అందరికీ ఆహ్వానం తెలపడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు జరగబోవు బహుజన భేరీ ఈ కార్యక్రమానికి ఆకాశానంద్ గారు నేషనల్ కోఆర్డినేటర్ వస్తూ ఉన్నారు, రామ్జీ గౌతమ్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీపీ గారు, సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా విజయవాడ పట్టణానికి రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోవు ఈ కార్యక్రమానికి ఈ భారీ బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా జాతీయ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పార్టీలు నేడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ రాజకీయ పార్టీలు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలోనే నలిగిపోతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బనగానపల్లెలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల, చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై సభా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజం. పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేనాని వెల్లడి. కాగా పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో బగ్గుమన్న అసమ్మతి, టీడీపీ జెండాలు ఫ్లెక్సీలను తగలబెట్టిన ఆ పార్టీ నేతలు. టీడీపీ 2వ విడత అభ్యర్థుల జాబితా విడుదల. తొలి విడతలో 94 అభ్యర్థుల పేర్లు ప్రకటించగా మలి జాబితాలో 34 మంది పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు. వాడవాడలా ఘనంగా జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పతాక ఆవిష్కరణలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జన సైనికులు, వీర మహిళలు.
సీఎం జగన్ నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలకు వైభవం తీసుకువచ్చారన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, వైకాపా సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ విమర్శలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.